తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకు స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలండి. ఉగాది రోజున ఖచ్చితంగా ఆచరించి తీరవలసిన పనులు ఏవైనా ఉన్నాయా, విధిగా ఇలా మనం చేస్తే ఖచ్చితంగా మనకి ఒక యోగం అనేది ఉంటుందా అని తెలుసుకోవాలనిపించింది. ఈ క్రమంలో మనం సంప్రదించాము ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారిని. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు గురువు గారు. సర్వేషాం భక్తజనానాం అందరికీ కూడా నూతన సంవత్సర పరాభవనామ యుగాది శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి గురుగారు. మరి ఆ రోజున విశేషంగా తెలిసిందే కదా, షడ్రుచుల పచ్చడి చేసుకుని ఆరగిస్తాం అందరం చక్కగా. అవి తయారు చేయటంలో కూడా వివిధ ఆచారాలు ఉంటాయి, ప్రాంతం బట్టి ఉంటుంది. ఇక వివిధ వంటకాలు ఉంటాయి. ఇక సాయంత్రం అయితే పంచాంగ శ్రవణం. ఇలా ఇవంతా ఓకే, కానీ ఇంకా ఏమన్నా కార్యక్రమాలు చెయ్యాలా? విధిగా ఉగాది రోజు ఆచరించవలసింది ఏంటి అంటే ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా. ప్రతి సంవత్సరము యుగాది అనేటువంటిది మామూలే, కానీ ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క గ్రహరాజు అయినప్పుడు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. శని అయినప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది, రవి అయినప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది. అట్లా అయితే ఇప్పుడు బృహస్పతి అంటే దేవగురువు అని అంటారు, వారు రాజుగా యుగాదికి వచ్చారు. అలాగే మంత్రిగా కుజుడు ఉన్నారు. ఇక్కడ బృహస్పతి వారు బలహీనంలో పడి ఉన్నారు. అంటే రాజుకి బలం లేదు, మంత్రికి బలం ఎక్కువ ఉండడం చేత అజ్ఞానాంధకారాలు వృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా కోపతాపాలు వచ్చేటువంటి పరిస్థితులు, నువ్వని కొట్టుకొని రక్తపాతం లాంటిది వచ్చేటువంటి ప్రమాదాలు అయితే నిర్దాక్షిణ్యంగా కనిపిస్తున్నాయి. కరెక్టేనండి, నేను అడిగిన దానికి మీరు చెప్పేదానికి సంబంధం లేదు కదండి అని అనిపించవచ్చు. అంటే ఏం ఆచరించాలి ఇంకా ఏంటి అంటే ఏ గ్రహం ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని అనుసరించి మనం ఏం చేయాలి అనేటువంటిది ఉంటుంది. ఈ బృహస్పతికి బలం లేదు రాజుగా ఉన్నప్పటికీ కూడా, మంత్రికి విశేషమైన బలం ఉన్న కారణం చేత ఆయన అజ్ఞానంలో ఉన్నాడు. దానివలన మనం ఏదైతే రైట్ మార్గంలో వెళ్దాం అనుకుంటామో అది రాంగ్ అవుతుంది. రాంగ్ చూపించేస్తారు, అంతే, రాంగునే రైట్గా చూపిస్తారు. ఆ స్థితి జ్ఞానం మీద అజ్ఞానం వృద్ధి చెందటం, జయం మీద అపజయం వృద్ధి చెందటాలు అనేటువంటివి మనం ఒక మోస్తరు చూస్తూ ఉంటాం. సరే, దాన్ని మనం ఆపలేం, మన వల్ల కాదు. కనీసం మన కుటుంబాలలో, మన ఇళ్లలో ఈ యుగాది సంవత్సరాంతము కూడా ప్రభావం అనేటువంటిది చాలా ఇబ్బందికర వాతావరణంగానే ఉంది. జూలై దాటే వరకు కూడా మనం కొన్ని రకాల ప్రమాదాలు లాంటివి, విస్ఫోటనాలు ఇవన్నీ కూడా మనం చూడక తప్పదు. ఇప్పుడు ఇంకా ఒక 4 రోజులు దాటిన తర్వాత తీవ్రంగా రవి ప్రభావాన్ని కూడా మనం చూస్తాం. ఏసీలు అటువంటి పేలిపోటాలు కూడా మనం ఆ ఎండకి ఇటువంటివి చూస్తూ ఉంటాం. సరే, దీనికి ఖగోళ రీత్యా జరిగేటువంటి దాన్ని ఎవరు ఆపతరం కాదు. మరి ఏం చెయ్యాలండి? మన ఇంటి వరకు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మన అనుకున్న వాళ్ళెవ్వరికీ కూడా ఎలాంటి అనర్థము జరగకుండా ఉండాలి అని అన్నట్లయితే, బృహస్పతే అతియధర్యో అరుహాద్యుమద్విభాతి కర్తుమజ్జనేషు యద్దీదయచ్చవసర్త ప్రజా తతదస్మాసు ద్రవిణం దేహి చిత్రం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విషీమత సురుచోవేన ఆవహ స బుద్ధ్రియా ఉపమా అస్య విష్ఠాశ్చతశ్చయో నిమసతశ్చ వివహ బ్రహ్మాదేవానాం పదవీః కవీనాముర్షిత్ విప్రానాం మహిషో మృగానాం స్యేనో గర్ధ్రా నాగుస్వధిర్వనా నాగుం సోమః పవిత్రమత్యే తిరేభన్ను. ఈ ఒక్క మంత్రం బృహస్పతి మంత్రం. ఆ రోజు మొదలు పెట్టుకొని ఒక 40 నిమిషం, 1 గంట ఒక రోజుకి వినే ప్రయత్నం చేసి 16,000 సార్లు 16,000 సార్లు ఆ బృహస్పతి మంత్రాన్ని వినాలి. చదవద్దు, వినండి.
ఇంకా మీకు చేసుకోదలుచుకుంటే దక్షిణామూర్తి స్తోత్రాలు ఉన్నాయి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశి గణైర్హవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తి మీడే అనుకుంటూ దక్షిణామూర్తి శ్లోకాలు 11 ఉంటాయమ్మా. అవునండి, అది కూడా నేను రికార్డు చేసేస్తా ఇమ్మంటే. అయితే ఈ 16,000 సార్లు బృహస్పతి మంత్రాన్ని వింటూ రోజు కనీసం ఒక్కసారి 11 సార్లు వింటే యోగం, కనీసం ఒక్కసారైనా ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని విని 16 రోజుల పాటు, అంటే రోజుకి 1,000 సార్లు మంత్రం వింటాలా, మొదటి నుంచి పక్షం పౌర్ణమి వరకు 16 రోజుల పాటు ప్రతిరోజు 160 శనగలు 160 శనగలు దండకొచ్చి బృహస్పతి వారి మెడలో లేదా దక్షిణామూర్తికి ఆ మాల వేసి నమస్కారం చేసుకోవడం. ఆ రోజు గురువారం వచ్చింది, తర్వాత 8వ రోజు గురువారం, మళ్ళీ 16వ రోజు గురువారం వస్తుంది. 16, 17, 18 రోజులు ఈ 3 గురువారాలు మాత్రం, మొదటి 3 గురువారాలు బృహస్పతికి శనగలతో 16 వడలు చేసే వడమాల, ఆంజనేయ స్వామి వారికి వడమాల వేస్తాం. అలా 16 కాదండి, నేను ఇంకో 16 లేదా ఇంకొక 16, అంటే ఏదైనా 16తో వృద్ధి చెందుకోండి. 16 లేదంటే 32, అలా 16, 32 ఇలా 16తో వృద్ధి చెందుకుంటూ వడమాల 160 వడలు కనుక వేసి వడమాల వేశారా అని సంతోషపడతాడు. బాగా సంతోషపడి తద్వారా ఎంత రాజుకు బలం లేకపోయినప్పటికీ కూడా అతను రాజు స్థితిలో ఉంటాడు కాబట్టి రాజాజ్ఞ అంటారు. రాజాజ్ఞ అంటే ఇక మాట్లాడడానికి వీలేదు. ఆయన చెప్పిందే వేదం. మనకు రామాయణంలో 100 మంది 100 చెప్పిన తర్వాత ఇది సుగ్రీవాజ్ఞ అంటారు, నోరు మూసుకుని చేస్తారు, చేయకపోతే శుక్రుడు చంపేస్తాడు అనే ఒక భయం. అలా రాజాజ్ఞ దానికి పేరు. ఈ రాజాజ్ఞ తర్వాత ఎవరు ఏం మాట్లాడడానికి వీలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రహము అనుకూలం ఉన్నా లేకపోయినా ప్రతికూలం లేకుండా ఉంటుందండి. మనకు కావాల్సింది అనుకూలం ఉన్నా లేకపోయినా ప్రతికూలం అనేటువంటిది లేకుండా ఉండాలి. ఆ ప్రతికూలం అనేటువంటిది లేకుండా ఉండాలి అంటే తారాబలం, చంద్రబలం, గురుబలం. మనకు గణపతి పూజ చేసినప్పుడు కూడా అందులో మనం ఇదే మంత్రం చెప్పుకుంటాం, విద్యాబలం దైవబలం అనుకుంటూ. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం. విద్యాబలం అంటే గురుబలం, తర్వాత దైవబలం. ఈ చంద్రబలం అనేటువంటిది, గురుబలం అనేటువంటిది, తారాబలం చాలా ప్రధానం. ఈ 3 ఉంటే దైవబలం ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. కాబట్టి ప్రధానంగా మనకు కావాల్సినటువంటిది ఆ విద్యాబలం అంటే గురుబలం. చంద్రలగ్నంలో మనం ఏదైనా ఉపనయనం చేయాలన్నా చంద్రబలం ఎంత ఉంది, గురుబలం ఎలా ఉందని చూస్తాం. ఆ గురువు యొక్క అనుగ్రహంతో నీకు శుభం అనేటువంటి విషయం జరిగిందా జరగలేదా పక్కన పడేసి, ఏ పరిస్థితులలో కూడా అపజయం లేకుండా, ఇబ్బందులు పడకుండా, ఆటంకాలు లేకుండా గురుబలంతో ప్రశాంతంగా ఈ సంవత్సరాంతము కూడా పరాభవము అనేటువంటి పేరుతోటి ఏదైతే కనుక దాదాపుగా 12 రాశుల వారికి కూడా పరాభవం పట్టం కట్టేటువంటి స్థితి ఉన్నదో దాని నుంచి కనీసం మాత్రం ఒక మనిషి బయటపడగలగాలి అంటే మొదటి 15-16 రోజుల పాటు ఈ యొక్క బృహస్పతి వారికి ఈ యొక్క మంత్రంతో 16,000 సార్లు మంత్రాన్ని వింటూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజుకు ఒక్కసారి కనీసం 11 సార్లు వింటే యోగం. ఒక్కసారైనా విని ఆ శనగల దండ ఆయనకి వేసి నమస్కారం చేసుకోవడం, 3 గురువారాల పాటు వడమాల వేసి నమస్కారం చేసుకోగలిగితే ఆ గురువు యొక్క అనుగ్రహం వలన ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పరాభవనామ సంవత్సరంలో పరాభవం మనం చూడడానికి అవకాశం లేకుండా మంచి ఒక మార్గం అనేటువంటిది భగవంతుడు సూచిస్తారమ్మా. అద్భుతం. ఎందుకంటే ఉగాది పచ్చడి చేసుకుంటాం, ఎవరి ఆచారాలను బట్టి వాళ్ళు చేసుకుంటారు. అయితే ఇది ద్వాదశ రాశులు ఎవరికి సంబంధం లేకుండా అందరూ, కేవలం ఒక్కలే అనే కాకుండా అందరూ చేసుకోవాలి, ఖచ్చితంగా చేసి తెరవలసిందే. ఎందుకంటే రాజుగారు అందరికీ రాజే కదండి. అంతే కదండి, ఖచ్చితంగా అందరికీ అనుగ్రహం కావాలి. కొంతమందికి మిత్రరాజు, కొంతమందికి శత్రురాజు, కొంతమందికి సమరాజు, అంతే తేడా. ఖచ్చితంగా అందరూ చేసి తెరవలసిందే. ఎందువలన చేసి తెరవలసిందే అంటున్నారంటే ప్రతి ఒక్కరూ 16,000 సార్లు విన్నారు అంటే ఆ బలం పెరుగుతుంది బృహస్పతికి. రాజుకు ఎప్పుడైతే ధర్మ బలం పెరిగిందో ప్రజలందరూ క్షేమంగా ఉంటారు కదమ్మా. ఆ ఒక్క ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా హోమాలు పూజలు చేయాల్సిన అవసరం లేకుండా ఆ మంత్రాన్ని నేను రికార్డు చేసేస్తాను. రోజు కనీసం 1000 సార్లు 16 రోజులు. లేదంటే నాకు 16 రోజులు కష్టం, 1600 తప్పున ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు
అప్పుడు 10 రోజుల్లో 10 అయిపోతుంది. రోజులు అవుతుంది. రోజు 1600 వింటానంటే 2 గంటలు టైం తీసుకోవాలి, ఉమ్, కుదరదు. కాబట్టి రోజుకు 1000 సార్లు తప్పున 16 రోజులు పూర్తి చేసుకొని ఈ విధానాన్ని పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్లో రాస్తారండి. ఉమ్, 16 రోజు తర్వాత నేను 16,000 సార్లు విన్నానండి, నాకు ఏదో ఒక రకమైన సమస్య అయితే ఉంది అని అనుకున్న సమస్య నాకు తొలగిపోయింది, నాకు రావాల్సింది ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటిది ఒక అది డబ్బు కావచ్చు ఏదైనా ఏదైనా కావచ్చు, పని. ఉమ్, రావాల్సింది ఆగిపోయింది మాత్రం నాకు కదలిక వచ్చిందండి అనేటువంటిది నేను కామెంట్లో మనం ఖచ్చితంగా చూస్తాం. చూస్తా ఉంటారు. అంత ఖచ్చితం ఇది. చక్కగా ఉగాదికి అందరూ ఆచరించవలసింది ఇది. మనం ఈ పచ్చళ్ళు చేసుకోవటాలు ఇవన్నీ కామనం, అవును. ఇవన్నీ కాదు కావాల్సింది. రాజు ఆ నుంచి సంవత్సరం ఏమిటి మనకు దాని మీద. ఉపకారం జరగకపోయినా పర్లేదు కానీ అపకారం జరగకుండా ఉండాలంటే మన రాశి అనవసరం, మన లగ్నం అనవసరం, మన నక్షత్రం అనవసరం. రాజా నీకు నమస్కారం. అదొక్కటి. రాజాజ్ఞలో దీని గురించి మనము మహాభారతానికి వెళ్తే ఉమ్, ధర్మరాజు వారికి మార్కండేయ మహర్షి చెప్తారండి, ఉమ్, ధర్మరాజా నువ్వు ఇప్పటి వరకు కూడా సింహాసనం మీద రాజుగానే కూర్చున్నావు, ఉమ్, రాజా సేవ ఎలా చేయాలో నీకు తెలిసినట్టు అనిపించట్లా, గిరిటరాజు కులంలోకి నువ్వు వెళ్తున్నావు, రాజు యొక్క అభిమానం దొరికింది కదా అని చెత్తం వచ్చినట్టు ఉండకూడదు. ఉమ్, అదే కదా. ఇలా కొన్ని విషయాలు చెప్తాను, నువ్వు రాజుగానే ఉన్నావు, సేవకుడిగా ఎప్పుడు లేవు. కాబట్టి మనం ఎప్పుడు మన ఇంట్లో రాజుమే, కానీ ఈ 16 రోజులమైనా రాజుగారికి సేవకులము అన్నట్టుగా ఆయన్ని అనుసరించగలిగితే ఆయన విధానాన్ని, ఆయన మంత్రాన్ని, ఆ తర్వాత నిజంగానే ఆ రాజాజ్ఞతో నువ్వు క్షేమంగా ఉంటావు. అది విషయం. చాలా ఇది ఒక అనుగ్రహమే, ఖచ్చితంగా అద్భుతమైన అవకాశం కూడా. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.